ఈరోజు శ్రావణ బహుళ అమావాస్య తిథి ఉంది. దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. శని అమావాస్య, పోలాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యకి పోలాల అమావాస్య అనే పేరు ఎందుకుందంటే, అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడితో పరమేశ్వరుడు యుద్ధం చేసేటప్పుడు నందీశ్వరుడు యుద్ధంలో పరమేశ్వరుడికి సహాయం చేస్తాడు. అప్పుడు నందీశ్వరుడి పరాక్రమానికి మెచ్చి పరమేశ్వరుడు పోలా అనే బిరుదు ఇచ్చి నందీశ్వరుడిని సత్కరిస్తాడు. అందుకే ఈ అమావాస్యను పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలాల అమావాస్య సందర్భంగా వృషభాలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ఎద్దులను పూజించాలి, ఎద్దు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఎద్దుకి బెల్లం ఆహారంగా తినిపించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ధర్మస్వరూపమైనటువంటి వృషభానికి పూజ చేయటం, వృషభం చుట్టూ ప్రదక్షిణలు చేయటం, వృషభానికి ఆహారం తినిపించడం ద్వారా పోలాల అమావాస్య సందర్భంగా మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే పోలాల అమావాస్య గ్రామ దేవతలను పూజించడం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలాంటి ఆలయాలకు వెళ్ళటం, గ్రామ దేవతలకి నిమ్మకాయల దండ సమర్పించటం, గ్రామ దేవతల దగ్గర నిమ్మకాయ దీపాలు వెలిగించటం, గ్రామ దేవతలకి చిత్రాన్నము, పెరుగన్నము నైవేద్యంగా సమర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టడం ద్వారా గ్రామ దేవతల అనుగ్రహం కలుగుతుంది. జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని శని అమావాస్య అంటారు. శనేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయడం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరి నీళ్లతో శనేశ్వరుడి విగ్రహానికి అభిషేకం చేస్తే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. శని అమావాస్య సందర్భంగా శనేశ్వరుడి విగ్రహం పాదాల చెంత జమ్మి ఆకులు, రాళ్ల ఉప్పు ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే శని భగవానుడు ప్రసన్నుడవుతాడు. అలాగే శని అమావాస్య సందర్భంగా 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1/2 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో కట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం ద్వారా కూడా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహ ఆలయానికి వెళ్ళి ఈ ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా శని అమావాస్య సందర్భంగా మీ గృహంలోనే స్నానం చేశాక శని దీపాన్ని వెలిగించుకోండి. శనికి ప్రియమైన దిక్కు పడమర దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ గృహంలో పడమర దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. దీన్ని శని దీపం అంటారు. దేవాలయానికి వెళ్ళి నవగ్రహ ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు, శని సంబంధ దానాలు ఇవ్వలేని వాళ్ళు గృహంలోనే పడమర దిక్కులో ఈ శని దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా శని అమావాస్య సందర్భంగా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి పోలాల అమావాస్య, శని అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.